అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. SRR వారి ప్రెస్టీజ్ ప్రాజెక్ట్ శ్రీరామ్ రివర్ వ్యూ 3 and 4 BHK gated community apartment at Narsingi. Phone number 9462 మాస్టర్ ప్రవీణ్ ఎక్కడైతే అనకేపాడు సెంటర్ అలాగే రామలింగంపాడు ఏరియాలో ఎక్కడైతే మధ్యంలో మత్తులో కూర్చున్నారో ఆ నేపథ్యంలోనే ఇక్కడ ప్రస్తుతం నాగార్జున నిన్న జరిగిన ఆహారాన్ని మొత్తాన్ని కూడా ఆయన దగ్గరుండి చూసిన పరిస్థితి. అసలుకి ఏం జరిగింది నిన్న వ్యవహారంలో, అసలుకి వ్యవహారం అబ్బాయి అంటే ప్రవీణ్ ఏ విధంగా ఇక్కడికి వచ్చిన పరిస్థితి? యాక్చువల్లీ ఇక్కడ బండి ఆపాడు సార్, బుల్లెట్ బండి. ఈ బైక్ అమ్మటి బుల్లెట్ బండి ఆపాడు. బుల్లెట్ బండి ఆపి ఎస్ఐ గారు ఇలా తీసుకుని వచ్చారు సార్. ఇలా తీసుకుని నా దగ్గరకు వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను పిలిచారు. ఏ బాబు కొంచెం వాటర్ ఇవ్వమ్మా అన్నాడు. వాటర్ ఇచ్చాను. ఇక్కడే నిలబడ్డాడు అన్నమాట. మాస్క్ పెట్టుకుని ఉన్నాడు, ఇలా నిలబడి ఉన్నారు. అప్పుడు నేను వాటర్ ఇచ్చినాక మాస్క్ తీశారు. హెల్మెట్ అంతే ఉంది. తీసిన తర్వాత వాటర్ తాగారు. టీ ఇవ్వమన్నాడు. సరే టీ ఇచ్చాను, తాగారు. ఒక సిప్ తాగారు, నచ్చలేదేమో ఇక్కడ పెట్టేశారు అనమాట. సరే ఆ సార్తో మాట్లాడుతున్నారు, ఏ ఊరు వెళ్ళాలంటే రాజమండ్రి సైడ్ వెళ్ళాలని చెప్పి మాట్లాడాడు. సరే అక్కడికి వెళ్ళినాక బాబు బుల్లెట్ బండి పగిలి ఉంది, దారం తీసుకుని రా అన్నారు కట్టడానికి. నేను దారం తీసుకుని వెళ్ళి బుల్లెట్ బండి అద్దం కట్టడానికి వెళ్ళాను. నిదానంగా సార్ చాలా నీరసంగా ఉన్నాడు. పాస్టర్ గారు, నేను చర్చికి వెళ్తాను సార్. నేను తీసుకెళ్ళిన తర్వాత నేను దారం తీసుకుని వెళ్ళి కట్టాను. ఉండలేదు సార్, దారం ఉండలేదు. నేను కట్టిన దారం అంతే ఉంటుంది ఆల్రెడీ. తర్వాత నేను గుర్తుపట్టింది మాత్రం మొన్న యూట్యూబ్లో వీడియో చూసినాక మాత్రం గుర్తుపెట్టున్నాను. అవును సార్, బుల్లెట్ బండి గుర్తుపట్టాను. ఫేసు హెల్మెట్ ఉంది, మాస్క్ తీసి అప్పుడే కడుక్కున్నారు. అప్పుడు మాత్రం బుల్లెట్ బండి చూసినాక గుర్తుపట్టా. అప్పుడు దాకా గుర్తుపట్టలేదు సార్ నేను. తర్వాత ఏం జరిగింది? ఎంతసేపు ఇక్కడ 45 నిమిషాలు ఉన్నారు సార్. మేము చెప్పాము బండి బాగాలేదు, రిపేర్ ఏమైనా ఉన్నా అడిగాడు. ఇక్కడ ఏమైనా ఉండే షాప్స్ ఈ టైంలో ఉండవు సార్, 8 అవుతుంది కదా, ఏమైనా రెస్ట్ తీసుకొని ఇన్నోవా హోటల్ ఉంది, ఎదురు హోటల్ ఉంది, రెస్ట్ తీసుకొని వెళ్ళండి సార్, ఇప్పుడు లాంగ్ జర్నీ కదా అవ్వదేమో సార్, నీరసంగా ఉన్నారంటే లేదు వెళ్ళాలండి అన్నారు. ఇంకా మేము ఇనపతి తీసుకురావడానికి వెళ్ళాను. వెళ్ళేలోపు వెళ్ళిపోయారు సార్. సారు ఇలా వెళ్ళిపోయాడు, ఇలా టర్నింగ్ నుంచి వెళ్ళిపోయారు. అంటే నీకేమనిపించింది? అతని పరిస్థితి ఏమనిపించింది? నీరసంగా ఉన్నారు సార్, బాగున్నారు, నీరసంగా ఉన్నారు కొంచెం. అది అంటే ఏమన్నా లిక్కర్ తీసుకున్నట్టుగా కానీ అట్లా స్మెల్ ఏం రాలేదు సార్, నీరసంగా ఉన్నారు. అందుకని వాటర్ ఇచ్చాను, టీ తాగారు. మామూలు ముందు బైక్ బుల్లెట్కి సంబంధించి హెడ్ లైట్ అన్ని కూడా పగిలింది. నేనే బిగించాను. హెడ్ లైట్ పగిలింది. ఎలా పగిలిందంట? ఊడిపోయింది సార్ మొత్తం. పగిలిన విషయం అడిగాను, పడింది, దెబ్బలేం తగలేదు సార్. చొక్కాకి ఇక్కడ మట్టి అంటుంది, చొక్కాకి మట్టి ఉంది. ముందే ఎక్కడో ఉన్నారంట సార్. ఎస్ఐ గారు అడిగితే అక్కడ నిద్రపోయారు, 3 hours ఉన్నారని చెప్పారు. లేపుకొని ఇలా తీసుకొచ్చారు, ఎస్ఐ గారు తీసుకుని వచ్చారు అంతే సార్. అది సార్ జరిగింది. నా దగ్గర తీసుకొచ్చారు, టీ తాగారు, ఇంకా వెళ్ళిపోయారు. 35 minutes మా దగ్గర ఉన్నారు. నేను మాట్లాడాను, చాలాసేపు మాట్లాడాను. అప్పుడు నీతో మాట్లాడినప్పుడు ఏమైనా జరిగిందా? ఏం లేదు సార్, మాట్లాడారు. రాజమండ్రి వెళ్ళాలని చెప్పి మాట్లాడారు అంతే. మాట్లాడారు, స్టార్ట్ చేసుకున్నారు. ఇనుప రాడు కడతాను సార్ అని చెప్పేసి ఇనుపోస్ కోసం వచ్చాను. ఈలోపు సార్ వెళ్ళిపోయారు. అది సార్ జరిగింది. అంటే ఇక్కడ ఎందుకు నిద్రపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇక్కడ? సార్ ఆ విషయం గురించి నేను షాప్ మాస్టర్ సార్, నేను ఇక్కడ వర్క్ చేస్తాను. ఎస్ఐ గారు తీసుకొచ్చిన తర్వాత మాత్రమే నేను వాటర్ ఇచ్చాను. నేను గుర్తుపట్టింది కూడా లాస్ట్ నిన్న మాత్రం గుర్తుపట్టాను, యూట్యూబ్లో చూసి. నాకు ఎంక్వైరీ కోసం ఎస్పీ గారు సార్ వాళ్ళు వచ్చారు. అప్పుడు మాత్రం అడిగినప్పుడు మాత్రమే అవును సార్ ఈ బుల్లెట్ బండి గుర్తుపట్టాను, పగిలింది, నేనే కట్టాను అని చెప్పేసి గుర్తుపట్టాను సార్. ఓకే. సో మొత్తం మీద ఇక్కడ జరుగుతున్న నిన్న జరిగిన పరిస్థితి అంటే పాస్టర్ ప్రవీణ్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఇక్కడ ఉన్నారు, ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు, ఇక్కడ నేరుగా ఈ అబ్బాయే అతనికి టీ ఇచ్చారు, మంచినీళ్ళు ఇచ్చారు, ఇక్కడే కూర్చోబెట్టారు. సేమ్ ఇక్కడే ఆయన నిలబడిన తర్వాత కూడా టీ కూడా ఇక్కడే, గ్లాసు కూడా ఇక్కడే పెట్టిన పరిస్థితి. అయినా అప్పటికి వీళ్ళు చెప్తున్నారు బండి బాగలేదు, కొంత రెస్ట్ తీసుకోండి, ఎదురుగానే ఇన్నోటెల్ హోటల్ ఉంది, అక్కడ కూడా మీరు వెళ్ళొచ్చు అని చెప్పి రెస్ట్ తీసుకుండు. ఎస్ఐ చెప్పారు, మేము చెప్పినా కూడా ఆయన వినలేదు. ఆయన ఇక్కడి నుంచి నేరుగా అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి అలాగే బండిని కట్టుకొని వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. సో ఏదేమైనా జరిగిన ప్రవీణ్ వ్యవహారంలో జరిగిన పరిస్థితుల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఆ రోజు హైదరాబాద్ నుంచి రావడం. అంటే మనకు అందుతున్న సమాచారం కూడా ముందుగా ఆల్రెడీ ఇక్కడే ఆయన వచ్చిన నేపథ్యం మనం చూసాం. అక్కడి నుంచి నేరుగా మళ్ళీ ఈ ప్రాంతానికి ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఈ సందర్భంలో ప్రవీణ్ ఇక్కడి నుంచి వెళ్ళే సమయానికి కొంత గందరగోళమైన పరిస్థితుల్లోనే ప్రవీణ్ ఉన్నారు అనేది స్థానికులు చెప్తున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.